ఈ బైబిల్ మార్గము అనేది ఎంత ఖచ్చితమైనది అనేది ఒక్కసారి మనమందరము కూడా ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ మార్గము మనకి చెప్పే విషయం ఏంటంటే, నీవు చేస్తే చేస్తే పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు అని చెప్పట్లేదు బైబిల్. నీకు ఈ విషయాన్ని చెప్పాను, ఇది నమ్మితే నీ జీవితానికి మేలు కలగొచ్చులే అని చెప్పట్లేదు దేవుడు. నేను చెప్పిన మార్గమును ఖచ్చితంగా మీరు వెంబడించి తీరాలి, నేను చెప్పిన మాటను విశ్వసిస్తే మీకు ఖచ్చితంగా ఆ సహాయము కలుగుతుంది, మేలు కలుగుతుంది అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ సృష్టి క్రమాన్ని మనం ఆలోచన చేస్తే మనకి స్పష్టంగా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. చూడండి, ఈ సృష్టిలో ఆయన చేసినటువంటి క్రమంలో ఉదయాన్నే సూర్యుడు రావాలని, లేదంటే వర్షాకాలం రావాలని, శీతాకాలం రావాలని, మళ్ళీ వేసవకాలం రావాలని నియమించిన ఆ క్రమము అది జరగాల్సిందే. ఆ క్రమంలోకి ఎవరైనా వెళ్ళాల్సిందే తప్ప ఆ క్రమాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఒకవేళ నీ జీవితంలో చాలా మంచి రోజు వచ్చిందనుకోండి, ఆ రోజు కూడా అన్ని రోజుల్లాగా వెళ్ళిపోవాల్సిందే, అది నీ కోసము ఆగదు. ఒకవేళ నువ్వు పంట వేసుకుంటే వర్షం కురవకూడదంటే కురవకుండా ఉండదు. ఆయన పెట్టిన క్రమం చొప్పున ఈ సృష్టిలో ప్రతిదీ కూడా జరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మనిషి మేలు పొందుకోవాలి అంటే ఆ క్రమంలోకి మనిషి రావాలే, కానీ దేవుని క్రమము మనిషి గురించి మార్చబడదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, బ్రతికించేవాడు నేనే, నిన్ను మరణింపచేయగలిగేవాడిని నేనే, నిన్ను గాయం చేసేవాడిని నేనే, నీకు స్వస్థత ఇచ్చేవాడిని నేనే. నా చేతుల్లోంచి మీరు తప్పించుకోవడము అసాధ్యము.